అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి మే 28 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంబంధించి ఉండండి. మన గురువు పేరు వచ్చి శివశక్తిరాజు గారు. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు వృషభ రాశి వారి ఎప్పుడో దిన ఫలితాల ప్రకారము గ్రహస్థితి సాధారణంగా అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా శుక్రగ్రహ ప్రభావం వల్ల ఆర్థిక విషయాల్లో కొంత ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అయితే మాటల్లో జాగ్రత్త అవసరం అండి. శుక్రుడు అనుకూల స్థితిలో ఉండటం వలన ఆకర్షణ, గౌరవం పెరుగుతాయి. గురుడు ధనస్థానంపై శుభదృష్టి ఇవ్వడంతో ఆర్థిక లాభం సూచనలు కనిపిస్తున్నాయి. కుజుడు కారణంగా కోపం, ఆవేశం పెరగవచ్చు. శని ప్రభావం వల్ల పనుల్లో ఆలస్యమైన చివరికి విజయం దక్కుతుందండి. చంద్రుడు మనోధైర్యాన్ని పెంచుతాడనమాట. ఇక ఈ రాశివారు వృషభ రాశి వారు ఎప్పుడో దినఫలిత ప్రకారము మీకు అనుకూల రంగు వచ్చి ఆకుపచ్చ, తెలుపండి. శుభ సంఖ్య 6. ఈశాన్యం దిక్కు ప్రయాణం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. రేపటిన ఉదయం 8:45 నుండి 10:30 వరకు మీకు శుభ సమయం చెప్పుకోవాలి. రేపటిన వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం చాలా కూడా మంచిదండి. ఈ వృషభ రాశి వారు రేపటి రోజున ఓం శుక్రాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆవులకి పచ్చిగడ్డి పెట్టడం వల్ల శుభఫలితాలు ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున మీకు ఒక పరీక్షా కాలం అని చెప్పుకోవాలండి. ఎందుకంటే రేపటి రోజు మీకు జరిగే కొన్ని అంటే మీరు చేయాల్సినటువంటి అసలు మీకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక విషయంలో మీరు సంబంధం లేనటువంటి విషయానికి రేపటి కొన్ని నిందలు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే సమాజం ముందు మీ యొక్క నిజాయితీని కూడా నిరూపించుకోవాల్సినటువంటి కొంచెం కష్టతరమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. అలాగే ఒక అపనింద అనేది మీ మీద ఏ వ్యక్తులు వేయబోతున్నారు, అసలు వారు ఎవరు, మీ మీద ఎందుకు వేస్తున్నారు, రేపటి మధ్యాహ్నంలోపు మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఈ గండం నుండి మీరు ఎలా బయటపడాలి, ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అలాగే రేపటి మీరు పాటించవలసిన విధానాలు, దేవతారాధన ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఇక మీ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఒక పెద్ద హెచ్చరిక లాంటిది రేపటి చెప్పుకోవాలి. సహజంగా న్యాయానికి, ధర్మానికి కట్టుబడి మీరు ఉంటారు. మీరు అబద్ధం చెప్పడానికి ఏమాత్రం కూడా అసలు ఇష్టపడరండి. ఎవరిని మోసం చేయాలని కళ్ళలో కూడా అనుకోరు. కానీ మీరేంటంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఎంత నీతి నిజాయితీతో మీ మనసుతో ఉంచుకున్నప్పుడు కూడా మీ మంచితనాన్ని కొంతమంది వ్యక్తులు చాలా చీప్గా చూస్తున్నారు. మీరు అందరినీ నమ్ముతారని చెప్పేటువంటి ఒక నమ్మకం అనేది మిమ్మల్ని రేపటి సమాజంలో ఒక దోషిగా మిమ్మల్ని నిలబెట్టేటువంటి ప్రమాదానికి దారితీస్తుంది. ముఖ్యంగా చెప్పండి, రేపటి గమనిస్తే కనుక మీ యొక్క మీరు పనిచేసేటువంటి ఒక ఆఫీస్లో కావచ్చు, లేదంటే ఏదైనా మీకంటే మీ యొక్క పై అధికారుల పట్ల మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూసేటువంటి భావం ఏదైనా సరే కావచ్చు. మీ కుటుంబంలో కానీ కొన్ని మీరు చేయనటువంటి తప్పుల్ని మీపై మోపడము, కుటుంబంలో తగినటువంటి విలువని, గౌరవాన్ని మీకు ఇవ్వకపోవడము, ఆ తప్పులకి మీకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా మిమ్మల్ని దోషిగా చూపించడము ఇటువంటి జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి అన్ని వ్యవహారాలు ఏంటంటే కొంతమంది వ్యక్తులు మధ్యవర్తిగా చాలా రకాలుగా వ్యవహరించడము జరుగుతుంది. అయితే మీ మౌనం అనేది మీకు పెద్ద శాపంగా మారిందని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఎక్కడైనా మీరు విడిచిపెట్టాలి. కొందరు అంటే మీ మౌనాన్ని ఆసరాగా తీసుకొని మొత్తం కూడా చేయనటువంటి నిందలు మీపై నెట్టివేయాలని చెప్పి స్కెచ్ చేసినటువంటి ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. అయితే అది ఊహించిన విధంగా రేపటి మీకు ఎదురు కావచ్చండి. ఇప్పటి వరకు కూడా మీరు అందరూ నమ్మారు, మనవారని చెప్పి కొన్ని విషయాలు బలంగా కూడా నమ్మారు. కానీ కొన్ని విషయాలు బలంగా ఖండించారు. అనుకోని వారు ఎన్ని తప్పులు చేస్తున్నా, మిమ్మల్ని బాధ పెడుతున్నా కూడా మీకు తెలియనటువంటి విధంగా ఏదో ఒక విధంగా వారికి మాట సహాయం లాంటిది లేదా డబ్బు సహాయం కూడా చేస్తూ వస్తున్నారు. కొన్ని సమస్యల నుండి వాళ్ళని తప్పించారు కూడాను. అయితే ఒక చేదు నిజం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. రేపటి మధ్యాహ్నంలో ఏం జరుగుతుంది, అసలు ఏ నింద అనేది మీ మీద పడుతుంది అనేది చూస్తే కనుక మీ ఒక మీటింగ్ లాంటిది జరుగుతుంది. అంటే ఒక ఆర్థిక నష్టానికి లేదా వ్యక్తిగత రహస్యం అనేది బయటపడడానికి మీరే కారణం చెప్పి మిమ్మల్ని వేలెత్తి చూపేటువంటి ఒక సమాజంలో మిమ్మల్ని తక్కువగా చూపించడము అనేది రేపటి అనుభవించక తప్పదని చెప్పుకోవాలండి. అలాగే మీరు రేపటి రోజున అననటువంటి ఒక మాట కూడా కావచ్చు, లేదంటే మీరు కదా ఇప్పుడు నాతో ఇలా అన్నారు చెప్పారని చెప్పేసి
నమ్మకం ఓ వ్యక్తి అబద్ధం చెప్పేటువంటి వ్యక్తి మీ జీవితంలో రేపటి రోజున ఒక అనుకున్నటువంటి సందర్భం ఊహించిన విధంగా రేపటి రోజు మధ్యాహ్నం లోపు ఎదురు కావచ్చు అనమాట. నిజానికి ఇది మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీ నిజ జీవితంలో ఎక్కడైనా కావచ్చండి. ఇలా ఎక్కడైనా కానీ మీ మంచితనంతో మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అన్ని పరిస్థితులు అవసరం లేకపోయినా కూడా మిమ్మల్ని తప్పుదావా పట్టించడానికి చాలా మంచి ప్రయత్నాలుగా చేస్తూ ఉన్నారు. ఇక రేపటి రోజు రెండు రకాలుగా అనవసరమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రధానంగా మీరు చేయనటువంటి తప్పుకు ఎక్కడా కూడా తల వంచరు. ఈ సిద్ధాంతం అనేది మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ వస్తుందండి. అయితే ఇక్కడ మీకు ఊహించిన విధంగా మిమ్మల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా కానీ మానసికంగా దెబ్బ కొట్టాలని మీరే చేసే పనులు ఏదైనా అడ్డం సృష్టించాలని, ఏదో ఒక విధంగా నష్టాలు కలిగించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది అయితే ఉన్నారండి. మీ ముందుకు కూడా తీసుకురాబోతున్నారు. వాళ్ళ వ్యక్తులు కూడా దానికి సపోర్ట్ నిలబడడం కూడా జరుగుతుంది. అలాగే మిమ్మల్ని బ్లేమ్ చేయాలంటే లాంటిది కూడా బలంగా జరుగుతుంది. వివరంగా చెప్పాలంటే కనుక రేపటి రోజున మధ్యాహ్నంలో ఉద్యోగస్తులు ఎవరైనా వ్యాపారస్తులు కానీ మీపై అధికారుల నుండి ఏదైనా కానీ కొంచెం మీకు ఒత్తిడి గురి చేసే విధంగా ఏదైనా మిమ్మల్ని బలంగా బాధపడడానికి ఏదైనా సరే కావాలని పన్నే విధంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ సమయంలో మీ నోటి నుండి వచ్చేటువంటి మాటలు అయితే చాలా సాధారణంగా ఉండేది చూసుకోండి. కోప్పడకండి, దేనికి కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వకండి. అలాగే మీకు చేయనటువంటి తప్పు అపనింద పడడం వల్ల కూడా మీకు తెలియకుండానే కంటికి నీళ్ళు అయితే వస్తాయి. మీరు నీతి నిజాయితీలని చెప్పి మీకు తెలుసండి. అలాగే భగవంతుడు తెలుసు, కానీ లోపకం మిమ్మల్ని వేరేలా చూస్తూ ఉందన్నమాట. మీరు మాత్రం దృష్టితో మిమ్మల్ని అనవసరమైనటువంటి గందరగోళం గురి చేసే విధంగా మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తుందండి. కానీ మీరు బాధపడిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే భగవంతుని యొక్క సపోర్ట్ అనేది మీకు ఫుల్గా ఉంది. అయితే ఒక కపట స్నేహితులు కావచ్చు, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి ఒక అసూయ పరులు కావచ్చు, వారి యొక్క తప్పును కప్పిపుచ్చుకోవడానికి మీరు ఏంటంటే చేయనటువంటి తప్పులు మిమ్మల్ని బలి పరిస్థితి తీసుకునే విధంగా చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా శుభ సమయంలోపు ఆ వ్యక్తులు మిమ్మల్ని ఏదో ఒక విధంగా టార్గెట్ చేయబోతున్నారండి. కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా ఏ విషయంలో కూడా జోలు అవ్వకండి, రియాక్ట్ అవ్వకండి. అదేవిధంగా ఎందుకంటే ఆ తప్పుని మీరు చేస్తారనేటువంటి విధంగా వారు మిమ్మల్ని మప్పి పెట్టడమో అనేది కూడా జరుగుతూ ఉందండి. కాబట్టి అకారణంగా నిందలు కలగడం అనేది కొంచెం సహజంగానే మీకు కనిపిస్తుంది. కాబట్టి ఓపికగా శ్రద్ధగా ఉండండి. మిగతాదంతా కూడా భగవంతుడు చూసుకుంటారని చెప్పి మీరు గట్టిగా నమ్మండి. ఇక ఈ విపత్తు నుండి మిమ్మల్ని కాపాడడం చెప్పి భగవంతుని వేడుకోండి. ఇక రేపటి ఉదయం నిద్ర లేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించి పూజ గదిలో దేహం పెట్టుకొని చక్కగా ఖచ్చితంగా కూడా రేపటి గురువారం కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఏ స్వామి అంటే పసుపు రంగు పూలతో స్వామివారిని దర్శించడం మంచిది. మీ మనసులో ఉన్నటువంటి కోరికతో పాటుగా రేపటి బయటకు వెళ్ళి సంతోషంగా సాయంత్రానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి అపనిందలు కానీ మాకు విఘ్నాలు కానీ కలిగించకుండా జాగ్రత్తగా మమ్మల్ని కాపాడమని చెప్పి మీరు స్వామివారిని వేడుకొని ఖచ్చితంగా కూడా మీకు అనుకున్న పనులు నెరవేరుతాయండి. రేపటి ఖచ్చితంగా కూడా స్వామి యొక్క ఆశీర్వచనం మీకు ఖచ్చితంగా కలుగుతాయి. చక్కగా కాపాడడం కూడా మీకు బాగా సఖ్యతగా అయితే ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే రేపటి కొన్ని లాభ నష్టాలు కూడా ఉండబోతున్నాయండి. అంటే చూసుకుంటే కనుక ప్రధానంగా ముఖ్యంగా మీ జీవితంలో రేపటిన ఆ డబ్బు ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అంటే డబ్బు ఒక సమస్య కావచ్చు, లేదంటే ఏదైనా అప్పుల బాధ కావచ్చు, ఇటువంటి నుండి రిలీఫ్ అవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే ప్రధానంగా రేపటి గమనిస్తే మీ యొక్క ఆత్మీయుల నుండి మీకు ఏదో ఒకటి ఖచ్చితంగా కూడా ఒక అవకాశం అనేది, సహాయం అనేది కూడా రేపటి మీకు కలుగుతుందని చెప్పుకోవాలి. ఇక ఏదైనా ఒక సహాయం అనేది రేపటి పొందడానికి వీలుగా ఉంటుందన్నమాట. అలాగే లాభాలు కూడా రేపటి మీరు చేసేటువంటి ఏదైనా పనిలో మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని దగ్గరగా కూడా మీరు రేపటి రోజున చూడబోతుందని చెప్పుకోవాలి. అలాగే వాళ్ళతో అనవసరమైన సంభాషణ, అలాగే మీకు సంబంధంలో రహస్యాలను వారితో పంచుకోవడం అసలు మంచిది కాదు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, స్పష్టంగా ఉండండి. నిజాయితీ పనులు కాబట్టి అలాంటి వారు చేసిన పంచి పనులు, అలాగే మీరు చేసినటువంటి ఎన్నో రకాల ఆదర్శమైన పనులు భగవంతుడు గమనించాడు. కాబట్టి రేపటి మీకు అన్నా కూడా అనుకూలంగా ఉండే రోజుని చెప్పుకోవాలి. అలాగే రేపటి మీకు ఒక పాఠం కూడా కాలం నేర్పించబోతుందని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఎవరిని నమ్ముతూ స్వీకరించండి. ఎయితులు ఎలాంటి వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నా అని చెప్పి మీరు ఒక కాలం నేర్పిన పాఠంగా మీరు రేపటి నేర్చుకుంటారనమాట. అదేవిధంగా అలా ఇంకా రేపటి అపనిందలు కావాలంటే ఖచ్చితంగా రేపటి మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే అండి హనుమంతుల వారి యొక్క ఆలయం సందర్శించండి. స్వామివారికి రేపటి తప్పకుండా మీరు ఎక్కడైనా సరే తమలపాకు మాకు సమర్పించడం అన్నప్పుడు మీరు అనమాట. ఇలాంటి అపనిందలు మీకున్న ఏమైనా సరే శత్రుభావాలు అనేవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయండి. అదేవిధంగా రేపటి రోజు నీ రాశి అంతా కూడా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా శత్రువుల యొక్క అంటే కుతంత్రాలన్నీ కూడా పటాపంచలవుతాయి. అలాగే మీరు ఓర్పు, దహనం, సహనం పాటిస్తే ఆవేశంతో పెద్దగా అరవకండి. మీ యొక్క సమయం తప్పకుండా వస్తుంది. భగవంతుడి దగ్గరలో ఉందని చెప్పి మనస్ఫూర్తిగా మీరైతే నమ్మండి. అదేవిధంగా ఈ విషయంలో కొంచెం జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అంటే రేపటి మీరు ధరించాల్సిన రంగు అందరికీ కూడా అనుకూలమైనగా తీసుకొస్తుందండి. మరి తెలుసునాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.